గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన కొన్ని అంశాలు. అందులో మొదటిది మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం. దీన్ని ప్రజలకు నిరంతరం అబద్ధాలు చెప్పి రాజకీయ లబ్ధి పొందేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా బలంగా నమ్మేటువంటి సిద్ధాంతం. అందులో భాగంగానే ఈ రోజున ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏమంటే నేనేదో మెడికల్ కాలేజీలు తెచ్చినాను, వీళ్ళు దాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పేసి. ఆయనకు తెలియక కాదు పీపీపీ మోడల్ అంటే ఏందనేది. ఇది ఈరోజు వచ్చింది కూడా కాదు, 90 దశకం నుంచి కూడా ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు. అసలు ఈ రోజున ప్రభుత్వం పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజ్ నిర్మాణం తీసుకోవాల్సినటువంటి అవసరం కల్పించినది కూడా జగన్మోహన్ రెడ్డి నిర్వాకమే. గత 5 ఏళ్లలో రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతూ నిరంతరం అప్పులు చేస్తూ బటన్ నొత్తేటువంటి కార్యక్రమం మాత్రమే చేసినాడు. రోడ్లకు మన్నేలా, కాలువలకు నీళ్ళు ఇవ్వాలా, విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి పరిస్థితి, ఇన్ని రకాల అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి అధికారం వచ్చిన తర్వాత మీ నిర్వాకం వల్లనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందనేది వాస్తవం. మామూలుగా చంద్రబాబు నాయుడు గారికి మీకున్నటువంటి తేడా గతంలో కూడా చాలాసార్లు చెప్పి, ఈరోజు అనేది ఒక మనిషి జీవితంలో, అది మీ జీవితంలో కావచ్చు, మా జీవితంలో కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ జీవితంలో కావచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళ జీవితంలో కావచ్చు, ఈరోజు అనేది రేపు చూసుకుంటే మనకు మిగలదు. ఈరోజే మీరు ప్రభుత్వం తరపున 5 సంవత్సరాలు మెడికల్ కాలేజీలు తెచ్చినాని 5 సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్నారు. ఈ రోజున రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిలో విద్యార్థులకు అన్యాయం జరగకూడదు, ఎక్కువ మంది విద్యార్థులకు వైద్య విద్య సదుపాయం కల్పించాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది. దీనికి ఉదాహరణ ఒకటి చెప్తాను. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో ఈ రోజున మాట్లాడే 2 సబ్జెక్టులు కూడా మేము తప్పిదాల నుంచి నేర్చుకోవడం కానీ, తప్పిదాలను కరెక్ట్ చేసుకునేటువంటి విధానం కానీ ఎప్పుడు కూడా రాజకీయాల్లో కానీ మనిషి జీవితంలో కానీ అవసరమని చెప్పడానికి ఒక ఉదాహరణ. పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పట్లో ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు క్యాపిటేషన్ ఫీజు రద్దు చేశారు. ప్రైవేట్ కళాశాలకి, ఇంజనీరింగ్ కళాశాలలు, మెడికల్ కళాశాలలు. ఆ రోజు దేశ ఆర్థిక పరిస్థితి కానీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉండేది. ఈ రోజున్న పరిస్థితులు లేవు. అయినప్పటికీ రద్దు చేశారు. రద్దు చేస్తే ఆ రోజున పెద్ద ఎత్తున విద్యార్థులు ఇంజనీరింగ్ చదువుకోవాలంటే, మెడిసిన్ చదువుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి కాలేజీలు సరిపోకపోతే క్యాపిటేషన్ ఫీజు కట్టలేనటువంటి పరిస్థితుల్లో, ప్రైవేట్ కళాశాలలు అంతరించిపోయినటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు పక్క రాష్ట్రాల కర్ణాటక రాష్ట్రానికి పోయి చదువుకొని ఇక్కడ ఉన్నటువంటి డబ్బు అంతా అక్కడికి తరలిపోతుందనేది వాస్తవము. అందులో భాగంగానే తదుపరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెద్ద ఎత్తున ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలకు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత పరిణామాలే ఈ రోజున అమెరికాలో తెలుగు వాళ్ళు ఐటీ సెక్టార్లో రారాజులుగా వెలుగుతున్నారు. ఆ రోజున ఆ నిర్ణయం తీసుకోకపోతే ప్రపంచ తలసరి ఆదాయం ఉన్నటువంటి వ్యక్తులు అమెరికా ఈజ్ ఎ మైగ్రేటెడ్ కంపెనీ, చాలా చోట్ల వలసలు వచ్చినటువంటి వాళ్ళే అక్కడ. తెలుగు వాళ్ళ తలసరి ఆదాయమే పెద్ద ఎత్తున ఉంది. దీనికి కారణం ఏంటంటే ఐటీ సెక్టర్. ఆ రోజున ఆయన తీసుకున్నటువంటి నిర్ణయమే తెలుగు వాళ్ళ జీవితాల్లో ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించింది అనేది వాస్తవము. ప్రజలు కూడా తెలుసుకోమని చెప్పేసి చెప్తా ఉన్నాను. అంటే కేవలం డబ్బు కట్టే విద్యను అభ్యసించమని చెప్పడంలో మేము కొంతమందికి, ఈ రోజున చాలామందికి ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితికి 1983 నుంచి 90 వరకు 2000 వరకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితికి ఈరోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు చాలా మెరుగైనాయి ప్రతి మనిషి జీవితంలో కూడా. ఈ రోజున
ప్రతి ఒక్కరు అఫోర్డ్ చేస్తున్నారు క్వాలిటీ కోసం. ఇటువంటి పరిస్థితుల్లో ఒక విద్యా సంవత్సరం పోగొట్టుకున్నా కూడా విద్యార్థులు అవకాశాలు కోల్పోయినటువంటి వాళ్ళు అవుతారు. జగన్మోహన్ రెడ్డి 10th పాసో ఫెయిలో తెలియదు, ఆయనకు బేసిక్ నాలెడ్జ్ ఉండదు మెడిసిన్లో కూడా. ఇవాళ రేపు ఎంబీబీఎస్తో పరిమితమైనటువంటి డాక్టర్లకు అవకాశాలు మృగ్యం. ఎంబీబీఎస్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా కూడా వాళ్ళ అవకాశాలు అంతంత మాత్రమే. ఈ రోజున సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ అయితే మాత్రమే వాళ్ళు అంతో ఇంతో రాణించగలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే వాళ్ళ వయసు ఒక సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ కావాలంటే వాళ్ళ చదువు నిరంతరంగా కొనసాగితే ఎక్కడ కూడా ఒక సంవత్సరం కూడా విద్యా సంవత్సరం పోగొట్టుకోకుండా చేస్తే వాళ్ళ వయసు 31 సంవత్సరాల వయసు వస్తుంది. అంటే వాడు 22కో 23కో పెళ్లి చేసుకునే వయసు కూడా పాపం సాక్రిఫైస్ చేసి 31 సంవత్సరాలు అయితేనే ఒక సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ తయారవుతాడు. డాక్టర్తో యూ కెన్ క్రాస్ చెక్, సబ్జెక్టు వెరిఫికేషన్ మీరు ఎవరినైనా వెరిఫై చేసుకోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో విద్యార్థులు ఒక అకాడమిక్ ఇయర్ కూడా పోగొట్టుకోకూడదని ఒక సదుద్దేశంతోనే పీపీపీ మోడల్లో కాలేజీలు, ఆర్థిక పరిస్థితి బాగలేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భారమైనటువంటి పరిస్థితి, మీరు మొండిగోడలే మిగిల్చిపోయినారు, మీరు ఎందుకు పూర్తి చేయలేదు అది చెప్పాల్సిన అవసరం కూడా మీకుంది ప్రజలకి. అసలు 5 సంవత్సరాల కాలంలో మీరు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినామన్నారు. వైజాగ్లో మీకు కావాల్సినటువంటి సౌధం అయితే అంతఃపురం అయితే కట్టుకోగలిగినారు, దానికి డబ్బులు కేటాయించినారు, బిల్లులు ఇచ్చినారు. ఎవరికి ఇవ్వకపోయినా వాళ్ళకి ఇచ్చినారు. కాంట్రాక్టర్లు చాలామంది సూసైడ్ చేసుకున్నారు మీ దెబ్బకి బిల్లులు రాక. వాళ్ళకి మాత్రం ఆ కాంట్రాక్టర్కి మాత్రం బిల్లులు ఇచ్చినారు. మరి మెడికల్ కాలేజీలకు ఎందుకు చేయలేకపోయినారు మీరు? జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజున మేము పీపీపీ మోడల్లో చేస్తున్నది ఒకే ఒక ఆలోచన, ఏ విద్యార్థి కూడా ఒక అకాడమిక్ ఇయర్ పోగొట్టుకోకూడదు. రెండోది, మీరు ప్రభుత్వ కళాశాలను నిర్వహించడం వలన ప్రతి కళాశాలలో ఈ మామూలుగా మెరిట్లో 100 సీట్లు వస్తే పీపీపీ మోడల్లో 110 సీట్లు రాబోతున్నాయి. మీకు ఎక్కడైనా చర్చకు రమ్మంటే రావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు దమ్ముందా? అసెంబ్లీకి రారు. అసెంబ్లీకి వస్తే కదా, స్కూల్కి పోతే కదా పాఠాలు నేర్చుకునేది. మీకు స్కూల్కి పోయే అలవాటు లేదు, మీకు క్వశ్చన్ పేపర్లు దొంగతనం చేసే అలవాటు ఉండేవాళ్ళు మీరు. దానిలో నమ్ముకున్నారు ఇప్పటికి కూడా. అదే రకమైనటువంటి ఆలోచన విధానం మీ సొంతం ఈ రోజుకి కూడా. మీరు మారలా. పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీల మీద మీరు ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు సిద్ధంగా ఉంటే మేము సిద్ధంగా ఉన్నాం. రెండో అంశం, మద్యం విధానం. చంద్రబాబు నాయుడు గారి నిబద్ధత ఏమంటే, ఒక తప్పు జరిగిందని తెలుస్తూనే వెంటనే జయచంద్రారెడ్డి అని గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వ్యక్తితో సహా జనార్దన్ రావు అనే ఒక తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడితో సహా ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళనేది ఆలోచన చేయకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేయడము, కేసు రిజిస్టర్ చేయడము, క్రిమినల్ కేసులు పెట్టడం జరిగింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తుందా? మీరు మద్యపాన నిషేధం చేస్తామనిండేది వాస్తవమా కాదా? ముఖ్యమంత్రి కాకముందు ఎన్నికల సందర్భంగా మాట తప్ప